నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టి సారించాలి. ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. కలెక్టర్ల సమీక్షలో సీఎం చంద్రబాబు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ. ప్రజలపై భారం పడకుండా రాజధాని నిర్మాణం చేపడతామని వెల్లడి. ఇన్ఛార్జి మేయర్ సజీలా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం. కావటి మనోహర్ రాజీనామా ఏకగ్రీవంగా ఆమోదం. వైసీపీ సభ్యులు వాకౌట్. ముప్పై 6వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్రజా సమస్యలపై ఆరా, పలు ఫిర్యాదులు చేసిన స్థానికులు. మిర్చి యార్డు వద్ద రైతుల ఆందోళన. స్తంభించిన ట్రాఫిక్. క్వింటాకు 18,000 ఇవ్వాలని డిమాండ్. వెలగపూడి సచివాలయంలో 2 రోజుల పాటు జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనారోగ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్ఫరెన్స్ కి హాజరు కాలేదు. ప్రజలకు ఆమోదయోగ్యంగా కలెక్టర్లు పనిచేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై దిశానిర్దేశనం చేశారు. కలెక్టర్లు ఉన్నది దర్పం ప్రదర్శించడానికి కాదని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. ఒక్కో నాయకుడి పాలన ఒక్కోలా ఉంటుందని, కొందరు అభివృద్ధి చేస్తే మరికొందరు నాశనం చేస్తారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కూటమి ప్రభుత్వ విధానమన్న సీఎం ఏ రాష్ట్రంలో లేని విధంగా సామాజిక పింఛన్లు పెంచి అర్హులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్స్ ఇవ్వాలని ఆదేశించారు. మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఈ దేశంలో నాకు తెలిసి ఎక్కడ ఇవ్వడం లేదు. ఒక్క కార్యక్రమంకే 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. దిస్ ఈజ్ ది బిగ్గెస్ట్ డీబీటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత చేసినప్పుడు ప్రజల్లో ఎప్పటికప్పుడు రిమైండ్ చేయడం కోసం 1వ తారీఖు ఇస్తున్నాం. పేరు కూడా పేదల సేవలను పెట్టుకుని మనం ముందు తీసే పరిస్థితికి వచ్చాం. మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామాపై చర్చ జరిపి నిర్ణయం తీసుకునేందుకు ఇన్ఛార్జి మేయర్ సజీలా అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన అత్యవసర సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఎమ్మెల్సీలు లేలా అప్పిరెడ్డి, చంద్రగిరి యేసరత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మేయర్ సజీలా మాట్లాడుతూ తనను మేయర్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పెమ్మసాని చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సమావేశంలో కమిషనర్ పులి శ్రీనివాసులకు వైసీపీ సభ్యుల మధ్య వాడి వేడిగా వాదనలు జరిగాయి. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మనోహర్ నాయుడు రాజీనామా చెల్లదని డిప్యూటీ మేయర్ అనగా చట్ట ప్రకారమే కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని కమిషనర్ అన్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేసి బయటకు వెళ్లారు. అనంతరం మనోహర్ నాయుడు రాజీనామాపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఫ్లోర్ లీడర్ నాని, సభ్యులు కావటి మనోహర్ నాయుడు రాజీనామాను ఆమోదించారు. కమిషనర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి, జిఎంసీ కాబట్టి, అది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ కాబట్టి కమిషనర్ గారు నాకు ఇలా రిజిగ్నేషన్ లెటర్ పంపించారు కాబట్టి మీరు తగిన చర్య తీసుకోండి యాజ్ పర్ రూల్స్. ఓకే, యాజ్ పర్ రూల్సే మేము రిక్విజిషన్ ఫైల్ చేయించుకొని రిక్విజిషన్ ద్వారా వచ్చినటువంటి
ఆ రిక్వెస్ట్ మేరకు యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్ మేరకు మాత్రమే గవర్నమెంట్కి ఒక రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీమతి కె సజిల గారు మేయర్గా చార్జ్ తీసుకున్నారు. వారి యొక్క అనుమతితో ఈ రోజు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేయడం జరిగింది. 3 days నోటీస్ తో. కాబట్టి మనోహర్ నాయుడు గారి రాజీనామాని యాక్సెప్ట్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. గతంలో పనిచేసినటువంటి మేయర్ గారు అకస్మాత్తుగా రాజీనామా చేయడం ఈ సభలో ఆ ప్రస్తావాన్ని పెట్టి మనందరి ఆమోదం కోసం అంగీకారం కోసం పెట్టినటువంటి సమావేశంలో తెలుగుదేశం కూటమి సంబంధించినటువంటి కార్పొరేటర్స్ అలాగే ఎమ్మెల్యేస్ అందరూ కూడా బలపరుస్తూ ఆయన రిజిగ్నేషన్ ని ఆమోదించాల్సిందిగా కోరుతాం. మనోహర్ నాయుడు గారి రాజీనామాని సభ్యులందరం కూడా ఈ సభలో ఏకగ్రీవంగా అందరం కూడా యాక్సెప్ట్ చేయడం. కౌన్సిల్ సమావేశం నుండి వైసీపీ నాయకులు వాకౌట్ చేయడం విడ్డూరంగా ఉందని ఫ్లోర్ లీడర్ కోవెలమూడి నాని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి నాని మాట్లాడుతూ మార్చి 15వ తేదీన కావటి మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మికి మెయిల్ చేశారని అన్నారు. ఈ విషయంపై ఈరోజు ఇన్ఛార్జ్ మేయర్ సజీల అధ్యక్షతన సమావేశం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కౌన్సిల్లో ఉండి చర్చించకుండా వాకౌట్ చేయడం కరెక్ట్ విధానం కాదని అన్నారు. చట్ట పరిధిలోనే కావటి మనోహర్ నాయుడు రాజీనామాను కౌన్సిల్ సమావేశంలో అందరం ఆమోదించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్పొరేటర్లు పాల్గొన్నారు. మున్సిపల్ యాక్ట్లో ఉన్న 92(1) ప్రకారం గౌరవ కమిషనర్ గారు అత్యవసర సమావేశం ఇది కౌన్సిల్ ముందు ఉంచారు. ఇది ఫార్మేట్లో ఉంది లేదు అనేది కాకుండా వారిచ్చిన ఏవైతే రాజీనామా పత్రాన్ని కలెక్టర్ గారికి పంపించారో కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి వచ్చింది, కమిషనర్ గారి దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత 3 రోజుల వ్యవధి తర్వాతే ఈ మీటింగ్ యాజ్ పర్ రూల్ ప్రకారం పెడితే అలా వైసీపీ నాయకులు వచ్చి ఫార్మేట్లో లేదు అని మేము వాకౌట్ చేస్తున్నాం. ఈ వాకౌట్ చేయటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ప్రజా సమస్య కానీ మీకేదైనా సమస్య ఉంటే కానీ ఇక్కడ కౌన్సిల్లో చర్చించాలి. మీ నాయకుల్లాగా మీరు కూడా వాకౌట్ చేస్తాం, మేము సభకు రాము, హాస్యాస్పదంగా అయిన మాటలు మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారమే జరుగుతుంది. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చట్టాన్ని ఎప్పుడు ఉల్లంఘించబోదు. చట్ట ప్రకారమే ఈ యొక్క మీటింగ్ జరిగింది. చట్టంలో ఉన్నప్పుడు మీరు వాకౌట్ చేయకుండా మాట్లాడితే అంశాలు ప్రజలకు తెలిసేవి. మీరు వాకౌట్ చేసి వచ్చి ఒక లెటర్ ఇచ్చి సంతకాలు పెట్టి ఏదో వెళ్ళిపోతే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా అట్లాగే మేయర్ యొక్క రాజీనామాని కౌన్సిల్ కూడా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం మనందరం కూడా ఇప్పుడు లైవ్లో చూసాం. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని మంత్రి నారాయణ అన్నారు. ప్రజలపై ఒక్క పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలు, సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 43,000 కోట్లకు టెండర్లు పిలిచి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాలను దాదాపు పూర్తి చేస్తే గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి భవనాలను, నాణ్యతలను నిపుణులతో చెక్ చేయించి కాంట్రాక్టర్ల సమస్యలను పరిష్కరించి పెండింగ్ పనులు పూర్తి చేయిస్తున్నట్లు వివరించారు. రాజధాని నిర్మాణం కోసం వరల్డ్ బ్యాంక్, ఏడీబీ నుంచి రుణాలు తీసుకున్నామని, భూమి విలువ పెరిగిన తర్వాత ఈ అప్పులను తీర్చడం జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఒకరు పనుండి వస్తే ఫస్ట్ మినిస్టర్ని కలిస్తే నెక్స్ట్ సెక్రటరీ తిరిగిపోతారు. మళ్ళీ పనుంది హెచ్ఓడి అంటే గుంటూరు లాంటి విజయవాడ పోతారు. అటువంటిది కాకుండా ఇక్కడ ప్రజల సౌకర్యం కోసం, పరిపాలనా సౌకర్యం కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదని ఈ కట్టే టవర్స్ ఏదైతే ఉండో 5 టవర్స్ కడుతున్నాం.
మినిస్టర్ అక్కడే ఉంటాడు, మినిస్టర్ యొక్క సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అక్కడే ఉంటారు, సెక్రటరీలు అక్కడే ఉంటారు, కమిషనర్లు అక్కడే ఉంటారు, డైరెక్టర్లు అక్కడే ఉంటారు, వాళ్ళ స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు. ఎవరైనా ప్రజలు పని మీదకి వస్తే ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో చూసుకుంటే మొత్తం పని అయిపోద్ది. అలా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఒక సిస్టమేటిక్గా దీన్ని డెవలప్ చేస్తున్నాడు. గుంటూరు మిర్చి యార్డ్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మిర్చికి కనీస మద్దతు ధర క్వింటాకు 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు. సత్తెనపల్లి రోడ్లో చేపట్టిన ధర్నాతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల జీవితాలు మాత్రం మెరుగుపడటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్వింటా మిర్చికి 6,000 నుంచి 7,000 రూపాయలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. ఐటీ అడ్వాన్స్డ్ కోర్సులో నైపుణ్యాభివృద్ధికి ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో లోకేష్తో పాటు సిస్కో ప్రతినిధులు పాల్గొన్నారు. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో అత్యాధునిక కంటెంట్ను, ఉన్నత విద్య, వృత్తి విద్యలను అభ్యసిస్తున్న విద్యార్థులకు సిస్కో అందించనుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 36వ డివిజన్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలు, పారిశుధ్య పనులపై సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వలు శుభ్రపరచకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, సచివాలయ ఉద్యోగుల తీరును కమిషనర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణంకు ఎస్టిమేషన్లు తయారు చేయాలని కార్పొరేషన్ అధికారులకు ఆమె సూచించారు. మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నా, లోకల్గా ఇక్కడ మా నాయకులు ఎన్నిసార్లు వచ్చి ఇక్కడ సిబ్బందికి చెప్తున్నా కూడా పని జరగని పరిస్థితి ఉంది అంటే నిజంగా సచివాలయ సిబ్బంది ఉన్న పరిస్థితి, వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. కనీసం కమిషనర్ గారి దృష్టిలో కూడా ఇది లేదు. వాళ్ళని కూడా మభ్యపెట్టి మేము రోజు వెళ్తున్నాము అని చెప్పి ఇక్కడ ఏ పని జరగని పరిస్థితి కనపడతా ఉంది. ఇమీడియట్గా ఇక్కడ కొత్తగా 15 రోజుల క్రితమే వచ్చిన ఏఈ గారికి ఈ స్థానికంగా రోడ్లు, డ్రైన్ల విషయం చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని నోట్ చేసుకొని సాయంత్రానికి ఎస్టిమేట్స్ ఇస్తాము అని చెప్పారు. చూడాలి, అది కూడా రేపు ఎంతవరకు దీన్ని ఫాస్ట్గా ఎస్టిమేట్ చేసి రోడ్డుని రెడీ చేస్తారో అన్నది కూడా చూడాలి. 100% 1 మంత్లో మళ్ళీ నేను ఇదే డివిజన్కి విజిట్ చేస్తాను. ఈలోపు ఇక్కడున్న స్థితిగతులన్నీ, వీటి రూపురేఖలన్నీ మారేలాగా ప్రయత్నం చేస్తాను. మారినప్పుడు 100% సిబ్బందితోనే పోరాడాల్సిన పరిస్థితి. సుదీష్ణ ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలను విస్తరిస్తుంది. ప్రమాదంలో కాలు కోల్పోయిన విద్యార్థికి కృత్రిమ కాలుని అందజేసింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఫౌండేషన్ డైరెక్టర్ రాజకుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫౌండేషన్ సేవలను ఎమ్మెల్యే నసీర్ అభినందించారు. గత 18 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాజకుమారి తెలిపారు. కాళ్ళు చేతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి వారికి జరిగినటువంటి నష్టం మరొకరికి జరగకూడదనే ఆలోచనతో సుభిక్షం అనేటువంటి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు ఒక బాలుడికి గత 3 నెలల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్లో ఒక లెగ్ని కోల్పోవడం, లిమ్ని కోల్పోవడం జరిగింది. అటువంటి బాలుడికి వాడి ఫ్యూచర్ బాగుండాలనే ఆలోచనతో గుర్తించి ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఇటువంటి అవసరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో ఒక చోట ప్రభుత్వం తరపున కానీ, లేకపోతే పార్టీ తరపున కానీ, నా తరపున కానీ మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ఇటువంటి నష్టం జరిగినప్పుడు తల్లిదండ్రులు అధైర్యపడకుండా మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలుస్తూ ఈ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. భవిష్యత్తు ఇక్కడితోటి ఆగిపోకూడదు. వాళ్ళు భవిష్యత్తుని వాళ్ళు నిర్మించుకునేటట్టుగా ఉండాలని మేము మా సహాయ సహకారాలు అందిస్తున్నాము. బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని మా కోరిక. మేము తల్లిదండ్రులకి చెప్పేది ఒకటే, పిల్లలకి నేర్పండి, రూల్స్ చెప్పండి, రోడ్డు మీద ఎలా నడవాలి చెప్పండి. అలాగే
వెహికల్స్ ఇవ్వద్దు. చిన్నపిల్లలకి 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మారం చేశారనో, అలిగారనో, అన్నం తినలేదనో గారాబం కొద్దీ వెహికల్స్ ఇవ్వద్దు. వాళ్ళ వలన వాళ్ళ జీవితమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఇది మేము ఎంతో పరిశోధన చేసి మిర్చి రైతుల్ని ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం వారిని గాలి కొదిలేసిందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. గుంటూరు మిర్చియార్డ్ వద్ద రైతులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి కనీస మద్దతు ధర కోసం ఆందోళనలు చేస్తున్నా స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ఏ పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అప్పిరెడ్డి విమర్శించారు. ఇవాళ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. రైతులు బాధపడతా ఉన్నారు. అసలు రైతులు తమ భవిష్యత్తు ఏందనే ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదని అడుగుతా ఉన్నా. వ్యవసాయం దండగా మీరు భావిస్తూ ఉన్నారా? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఎందుకు చిత్తశుద్ధి లేదని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే మీరు ఇవాళ 300 కోట్ల రూపాయలతో అన్ని పంటల కొనుగోలుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారా? ఇదేనా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం? మిర్చి రైతులకు 25,000 రూపాయలు క్వింటాకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులు దూర తీరాల నుంచి తీసుకొని వచ్చి మిర్చి అమ్ముకోవడానికి యార్డుకు వస్తే యార్డులో మధ్య దళారీల దెబ్బకి రైతు కంట కన్నీరు కార్చుకుంటూ ఆ కన్నీటిలోంచి ఆక్రోశం ఎక్కువై రోడ్డు మీదకి వచ్చే ఆందోళనలు తమంతట తామే చేసేటటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతుకి ముందస్తు పెట్టుబడి కింద 20,000 ఇస్తానని ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. అవి ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. కనీసం రైతు పండించినటువంటి మిర్చి ధర 25,000 రూపాయలు కనీస మద్దతు ధర ఉంటే కానీ సరిపోదని రైతు ఒకవైపున గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటే 11,000 చొప్పున ప్రభుత్వంతో కొనిపిస్తానని చెప్పడం రైతుల్ని అపహాస్యం చేస్తున్నట్టుగా ఉంది తప్ప మరొక రకంగా లేదు. గర్తపూరి హరిహర స్మరణ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం అహోరాత్ర రుద్ర పారాయణ యజ్ఞం గుంటూరులో జరిగింది. ఆరగ్రహారంలోని శ్రీ గంగా భ్రవరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయంలో గుంటూరు జిల్లా పురోహితులు అర్చకుల ఆధ్వర్యంలో అహోరాత్ర రుద్రపారాయణ యజ్ఞం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు పొన్నాల వెంకట బుచ్చయ్య రామశాస్త్రి మాట్లాడుతూ గత 2 రోజులుగా దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని గర్తపురి హరిహర స్మరణ సంఘం ఆధ్వర్యంలో యాగం నిర్వహించామని తెలిపారు. ఈ రోజు పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమైందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పురోహితులు పాల్గొన్నారు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు ఆలయ చరిత్రలోనే చెప్పుకోదగినటువంటి మైలురాయిలాగా జరిగింది ఈ కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమం ఆలయంలో ఇప్పటివరకు జరగలేదు. మిగిలిన దేవాలయాల్లో కూడా జరగలేదని గట్టిగా చెప్పగలం. అంత చక్కగా చేశారు వీళ్ళందరూ సమిష్టిగా. అందువల్ల ఇట్లాంటివి జరిగితే స్థానానికి బలం వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఆ స్థానానికి బలం రావడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నం చాలా విశిష్టమైన ప్రయత్నం. అవి ఇటువంటివి ఇంకా వీళ్ళు చేయాలని చెప్పి మీరు కోరుతూ మీరు ఇంత కార్యక్రమం చేసినందుకు దేవస్థానం తరఫున మీ అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులను అందజేస్తున్నాను. చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయేలా నగరపాలక సంస్థ చర్యలు ఉంటున్నాయని ఏఐటీయూసీ ఆరోపించింది. తక్షణమే కమిషనర్ తన చర్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అభివృద్ధి పేరుతో చిరు వ్యాపారులు పొట్టగొట్టడం సరికాదని ఏఐటీయూసీ నేత అరుణ్ కుమార్ హితో పలికారు. ఇప్పటి వరకు చిరు వ్యాపారులు ఎక్కడైతే వ్యాపారం చేసుకున్నారో అక్కడే వారికి చోటు కల్పించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని సూచించారు. సుప్రీంకోర్టు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నేతలు హనుమంతరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి కమిటీలు వేయమని చెప్పి వాళ్ళకి జోన్లు ఏర్పాటు చేసి
వాళ్ళ షెల్టర్లు ఏర్పాటు చేయమని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా పురోగతి చెందడం కోసం వాళ్ళకు లోన్లు ఇప్పించండి, వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకొని పోయే విధంగా మున్సిపాలిటీ కమిషనర్లు వాళ్ళందరూ కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఓ పక్క సుప్రీంకోర్టు చెప్తా ఉంటే, వారి ఆదేశాలని ఆజ్ఞల్ని తుంగలో తొక్కుతూ ఈ గుంటూరు నగరంలో అభివృద్ధి పేరుతో అరాచకమైనటువంటి పాలన నడుస్తుందని చెప్పేసి మేము ఏఐటీసీగా భావిస్తూ ఉన్నాం. అభివృద్ధికి మేము అడ్డంకి కాదు, అభివృద్ధికి మేము విరోధులం కాదు. అభివృద్ధి పేరుతో ఈ విధంగా చిన్న చితక బీద కుటుంబాలని, వేలాది కుటుంబాలని నాశనం చేస్తూ ఉంటే ఏఐటీసీగా చూస్తూ ఊరుకోము. వారందరినీ కూడా చైతన్యవంతం చేస్తాం, సమీకరిస్తాం, పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రెల్లి సంఘ నాయకులు యువత ఆధ్వర్యంలో 8వ డివిజన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెల్లి కులస్తులను గుర్తించి వారు చేస్తున్న సేవా తాత్పర్యాలను చాటి చెప్తూ పారిశుధ్య పనులను కార్మికులు, చేతివృత్తులు వారిపైన తెచ్చే విధంగా సముచిత స్థానం కల్పించినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన శాసనసభలో రెల్లి కులస్తుల గురించి సాధక బాధలు అర్థం చేసుకుని వారిని పైకి తెచ్చే విధంగా వర్గీకరణలో కూడా సముచిత స్థానం ఇచ్చేటట్లు చేయమని, శాసనసభలో చట్టసభల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం ఆనందంగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ రెల్లి జాతి వారి మనసులు గెలిచారని, రెల్లి కులస్తులు సదా రుణపడి ఉంటారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 13వ డివిజన్ కార్పొరేటర్ సంకూరు శ్రీనివాస్, ఏటుగూరు గ్రామ కార్పొరేటర్ దాసరి దుర్గా, డివిజన్ ప్రెసిడెంట్లు 8వ డివిజన్ జడా సురేష్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదే ఒక శాసనసభలో చట్టసభల్లో ఆయన మా రెల్లి కులస్తులను కూడా ఎస్సీలో చేర్చినందుకు గాను వర్గీకరణలో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చట్టసభల్లో చెప్పడం వల్ల మా రెల్లి కులస్తులు మొత్తం బాగా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ సాధక బాధలు మొత్తాన్ని తెలుసుకొని వాళ్ళని కూడా మా అందరిలో చేర్చుకునే విధంగా మేము అందరితో సమానమే అని చెప్పి వాళ్ళని కూడా చేర్చుకున్నందుకు మరి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఒక మా రెల్లి సంఘం నాయకులు ప్రతి ఒక్కరికి, ఈ రెల్లి కులస్తులందరూ కూడా ఈ రోజున కష్టపడి పారిశుద్ధ్యంలో కానీ అన్నింటిలో రంగాల్లో కూడా ఉన్నారు. కానీ ఈ రోజున మన ఎన్డీఏ కూటమి ద్వారా చట్టసభల్లో పవన్ కళ్యాణ్ గారు చర్చించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ యూత్ అందరూ కూడా ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు పాలాభిషేకం చేసుకుంటూ ఉన్నారు. జై జనసేన. విద్యానగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి, వరసిద్ధి వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరంలో విశేష పూజలు జరిగాయి. ప్రసన్నాంజనేయ స్వామి మందిర 14వ వార్షికోత్సవం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. స్థానిక భక్తులు ఈ పారాయణంలో పాల్గొన్నారు. దేవాలయంలో అనునిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయని, హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు కొల్లి అనిల్ కుమార్, కొల్లి బాలకృష్ణ తెలిపారు. హనుమాన్ చాలీసా పారాయణం 14 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ చేస్తున్నారు. అలాగే భక్తులు దినదినాభివృద్ధి జరుగుతూ ఈ రోజున 14వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మా కుటుంబ సభ్యులు కొల్లి అనిల్ కుమార్, కొల్లి అరవింద్ కుమార్ వీళ్ళ కుటుంబం మొత్తం కలిపి మొత్తం ఈ విద్యానగర్లో ఉన్న భక్తులు అందరూ కలిసి పారాయణం చేయటం జరుగుతుంది. ఇలాగే దినదినాభివృద్ధి జరిగి ఆ స్వామివారి కృపకి అందరూ పాత్రలు కావాలని ఆ స్వామివారిని కోరుకుంటాం. దీంట్లో పెద్ద ఎత్తున పొద్దునుంచి వాళ్ళ ఏకాదశి కావటం, మంగళవారం అవటం, ప్రసన్నాంజనేయ స్వామివారి భక్తులు భారీ ఎత్తున ఇవాళ స్వామివారిని దర్శించుకొని ఇవాళ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. స్వామివారి కృప అందరి మీద ఉండాలని, భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరం మేము హనుమత్ జయంతి నిర్వహిస్తాము. ప్రతి ఏటా మేలో కానీ జూన్లో కానీ హనుమత్ జయంతి కార్యక్రమం భారీగా ప్రతి సంవత్సరం 10,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇక దినదిన అభివృద్ధి చెందుతూ ఇక్కడ విద్యానగర్ మా ప్రసన్న ఆంజనేయ స్వామి వారి గుడి భక్తులకి చక్కగా కొంగు బంగారమై వాళ్ళు కోరుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా సీఎం చంద్రబాబు నాయుడిని ఏపీ సెక్రటేరియట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇన్ఛార్జ్ మేయర్గా తన పదవి ఇచ్చినందుకు గాను ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అండ్ టీడీపీ మైనార్టీ నాయకులు హాజీ షేక్ షౌకత్, డాక్టర్ దరియా హుస్సేన్ మరియు కుటుంబ సభ్యులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజా సమస్యల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టి సారించాలి. ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. కలెక్టర్ల సమీక్షలో సీఎం చంద్రబాబు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ. ప్రజలపై భారం పడకుండా రాజధాని నిర్మాణం చేపడతామని వెల్లడి. ఇన్ఛార్జి మేయర్ సజీలా అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం. కావటి మనోహర్ రాజీనామా ఏకగ్రీవంగా ఆమోదం. వైసీపీ సభ్యులు వాకౌట్. ముప్పై 36వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే గల్లా మాధవి. ప్రజా సమస్యలపై ఆరా, పలు ఫిర్యాదులు చేసిన స్థానికులు. మిర్చి యార్డు వద్ద రైతుల ఆందోళన. స్తంభించిన ట్రాఫిక్. క్వింటాకు 18,000 ఇవ్వాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.